హలో అండి, చేపల పులుసు కోసము ఒక 4 టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజలు, ఎండు కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ అన్నీ కలిపి మనము మసాలా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు మూడింటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి మసాలాను కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు మన టేస్ట్కు కారానికి సరిపడినంత వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేగిన తర్వాత చింతపండు పులుసును ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును పులుసుగా చేసుకొని చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా వాటర్ను పోసి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసి చేప ముక్కలను వేసి బాగా ఉడికించుకోవాలి. దించుకునే ముందరగా కట్ చేసుకున్న